అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సెక్రటేరియట్కి వస్తలేరు రేవంతుల వారు. తెలంగాణ తల్లి ఉన్నందుకేనా సారు? అక్కడనే ఆగినాయి పాత పూలు పండ్లు. కొత్తయన్న పెళ్లి దాకా పోతాయా సారు? ఓట్ల ముంగట మొదలు పెట్టిండ్రు పథకాలు. బంధు పెట్టడానికేనట ఈ ఉపాయాలు. పోలీసోళ్ళ మీద మరల పడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. పాపం ఏందో వాళ్ళకు ఈ తిప్పలు. సర్కారును తిడుతుండ్రు చెయ్యి పాటోళ్ళు. ఊర్లల్ల పరువు తీస్తున్నారట జనాలు. ఇగో అన్న, నేను రేపటి సంధి ఆఫీస్కి రాను. మీరే కెమెరా తీసుకొని మా ఇంటికి రారి. అక్కడనే వార్తలు చెప్తా. మీరు తీసుకొచ్చుకొని టీవీలో వేసుకోండి. ఇంత దూరం వచ్చుడు నాతోని కాదు. రోజు మీరే వచ్చి పోండి అని చెప్తే మా అన్నలు ఊకుంటారా? అస్సలే ఊకోరు. మా అన్నలేంది ఏ ఆఫీస్లో కూడా ఊకోరు. కానీ ఒకసారి మాత్రం అదే పని చేస్తున్నాడట. ఆ సంగతి ఏందో అరుచుకుందాం పారి. మనం చేస్తే మంచి పని, పక్కోళ్ళు చేస్తే చెడ్డ పని అన్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి రేవంతుల వారి ముచ్చట. ముఖ్యమంత్రి అన్నాక సెక్రటేరియట్ కు పోవాలి, అక్కడనే మీటింగులు పెట్టాలి. కానీ రేవంత్ సారు మాత్రం సెక్రటేరియట్ కు పోతనే లేడు. దగ్గరోళ్ళైతే ప్యాలెస్ లో మీటింగులు, మంత్రులైతే పోలీసోళ్ళ బంగుళాల మీటింగులు. సెక్రటేరియట్ దిక్కే చూస్తలేడట సారు. అప్పట్లా అప్పుడో ఇప్పుడో పోయేటోడట. అటెనక మొత్తమే బంద్ పెట్టిండట. నిన్న దావోసు నుంచి తెచ్చిన కంపెనీల గురించి విలేకరులకు చెప్పడానికి సెక్రటేరియట్ కు పోయిండు. మళ్ళీ ఎప్పుడొస్తాడో నని ఆశతోటి చూస్తున్నారట అండ్ల పనిచేసే ఆఫీసర్లు. పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రగతి భవన్ లకెళ్లి పాలన చేస్తుండని, వాస్తు మంచిగా లేకనే పోతలేడని అప్పట్లో ఎన్ని మాటలు అన్నారు. మరి ఇప్పుడు అదే రేవంత్ సారు సెక్రటేరియట్ కు ఎందుకు వస్తలేడని పబ్లిక్ అడుగుతున్నారు. అప్పట్లా వాస్తు దోషం ఉన్నదని రాలేదట. అటెనక పెద్ద గేటు బీకేసి ఇంకో దిక్కు పెట్టిండ్రు. లోపల కూడా సారు రూమ్ లా అటున్నాయి ఇటు, ఇటున్నాయి అటు మార్చి వాస్తును మంచిగా చేసిండట. అయినా కూడా సీఎం సారుకు వాస్తు మంచిగా కాలేదా ఏందని అండ్ల ఉన్నోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. దీని మీద ఇంకో మాట కూడా వినిపిస్తున్నదుల్లో, సెక్రటేరియట్ లా కొత్త తెలంగాణ తల్లి బొమ్మ పెట్టిండ్రు కదా, ఆ బొమ్మనేమో పేదింటి తల్లి లెక్కుండే. మరి పేదింటి తల్లి ఉండే సెక్రటేరియట్ కు నేనెందుకు పోతానని సీఎం సారు అటు దిక్కు చూస్తలేడు, వస్తలేడని ఇంకొందరు అనుకుంటున్నారు. సీఎం సారోళ్ళు వెనకటి సంధి భూస్వాములాయే. పేదోళ్ళు వాళ్ళ ఇంటి ముంగటికి వెళ్ళిపోతే చెప్పులు చేతులు పట్టుకొని పోవాలనాయే. అసొంటోళ్ళు పేదింటి తల్లి ఉన్న సెక్రటేరియట్లకెళ్ళి ఎట్లా పాలన చేస్తారు చెప్పుండని సారోళ్ళ ఊరోళ్ళు కూడా అంటున్నారు. ఏ పదవులు తీసుకోకుండా రేవంత్ సారోళ్ళ ఇంటామె, బిడ్డ, అల్లుడు, అన్నదమ్ములు రాష్ట్రం కోసం కష్టపడతా అంటే ఈ వాస్తు తిప్పలేందో ఏమో పోన్రి. ఏ ఊర్లోనైనా పెళ్లి సంబంధాలు కుదిరితే ఓ 2-3 రోజుల్లోనే పూలు పనులు అవుతాయి. లగ్గాలు కూడా అవుతాయి. వారం 10 రోజుల్లా, నెల రోజుల్లో అయ్యేటివి కూడా ఉంటాయి. పూలు పనులు వరపూజ అయిన వాళ్ళతోనే లగ్గం అవుతుంది. అట్లా కాకుండా ఒకళ్ళతోని పూలు పనులు అయినాక వాళ్ళను పక్కకు పెట్టి ఇంకోళ్ళతోని మళ్ళా పూలు పనులు చేసుకుంటారా? షీ, అంతా ఆగమాగమున్నది. పెళ్లి సోపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం. ఇక మిగతా కార్యక్రమాలని ముందలునే. ఈ లగ్గాల గురించే నేను చెప్పింది. రేవంత్ సారు ఆఫీసర్లను వేసుకొని దావోస్ కు పోయి వచ్చిండు కదా, అక్కడ ఏం చేసిండు సార్ అని అడిగితే పూలు పనులైనాయి, లగ్న పత్రికలు రాసుకున్నామని చెప్పిండు. కంపెనీల ముచ్చట్లు అడిగితే లగ్గం ముచ్చట చెప్పిండు సారు. ఇది మంచిగానే ఉన్నది గాని పోయినేడు కూడా ఇట్లనే లగ్న పత్రికలు రాసుకొస్తుంది కదా. అదాని సారు కంపెనీతోని ఒకటి, గోద్రేజ్ కంపెనీతోని ఇంకోటి, గోడి కంపెనీ వాళ్ళతోని ఒకటి, ఇట్లా 14 కంపెనీలతోని లగ్గ పత్రికలు రాసుకొని వచ్చిండ్రు. అదాని సారు కాంచెల్లి కట్నం పైసలు కూడా తీసుకుంటిరి. రాహుల్ గాంధీ సారు తిట్టిందని మళ్ళీ వెనకకిస్తిరి. లగ్గం అక్కడనే ఆగిపాయే. మటన్ ముక్కల దావత్ కాకుండా పప్పు చారుతోటన్నా దావత్ చేస్తారనుకుంటే అది కూడా లేకపాయే. ఇప్పుడు మళ్ళా పోయి కొత్తోళ్లతోని లగ్న పత్రికలు రాసుకొచ్చుకున్నామని చెప్తున్నారు. మరి ఈ లగ్గాలన్నా అయితాయా, పాతాటి లెక్కనే ఆగిపోతాయా అని పబ్లిక్ అడుగుతున్నారు. కానీ ఇక్కడోళ్లను దావోసు తీసుకుపోయి లగ్న పత్రికలు రాసుకునుడేంది సారు? కట్నం ఎక్కువ ఇస్తామన్నారా?
లేకపోతే ఆడిబిడ్డ కట్నం బామార్ది కట్నం కింద ఏమన్నా ఎక్కువ వస్తాయి అనుకున్నారా? అసలే రాష్ట్రం అప్పులున్నది, సంచిల శారణ పైస లేకపాయే. మీరిట్లా లగ్న పత్రికలకే దేశాలు తిరిగి ఈ తీర్ల ఖర్చు పెడితే రేపు లగ్గాల కాడికొస్తే ఇంకెన్ని దేశాలు తిరుగుతారు, ఇంకెంత ఖర్చు పెడతారు? కానీ ఇంత ఉరుకులాడి పని చేసినా గాని గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే ఉందట కదా సారు. ఇప్పుడు ఎవరన్నా కిరాణా దుకాణం ఎందుకు పెడతారు? సామాన్లు అమ్ముకోవడానికి పెడతారు. బట్టల దుకాణం కూడా బట్టలు అమ్ముకోవడానికి పెడతారు. చాయ దుకాణం పెట్టినా అమ్ముకోవడానికే పెడతారు, కానీ మూసేసుకుంటానికి పెడతారా? పెట్టరు కదా. మన తాన కొందరు ఉన్నారు, వాళ్ళు పెడుతున్నామని చెప్తున్నారంటే అది బంద్ అవుతున్నదని మనం అర్థం చేసుకోవాలి. అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ ముచ్చట. పథకాలు బంద్ చేస్తామని డైరెక్ట్ చెప్పరు, వాళ్ళు ఓపెనింగ్ చేసిందంటే అది బంద్ అవుతున్నదని మనమే అర్థం చేసుకోవాలన్నట్టు. 4 పథకాలు ఇగో మొదలు పెడుతున్నాం, అగో మొదలు పెడుతున్నామని 26 జనవరి నాడు రేవంత్ సారు చాలు చేసిండు కదా. ఇన్నొద్దుల కన్నా పథకాలు వస్తే కావచ్చునని పబ్లిక్ సంబరపడ్డారు. రైతు భరోసా పైసలు కూడా మార్చి 31 తారీఖు దాకా వస్తూనే ఉంటాయి. ఫోన్లు టకీ టకీ మని అంటనే ఉంటాయని సీఎం సారు చెప్పుకొచ్చిండు. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో టకీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. కానీ సర్కారు సందుగుల పైసలే లేవంటున్నారు. ఇన్ని పథకాలు ఎట్లిస్తారని చాలా మంది డౌట్ పడ్డారు. డౌట్ పడ్డదే నిజమైంది. సర్కారు మళ్ళోసారి జనాలను నిండా ముంచింది. బరాబర్ ఓట్ల ముగట్నే పథకాలు మొదలు పెట్టింది. ఎలక్షన్ కోడ్ ఉన్నదని తప్పించుకునే ఉపాయం చేసింది. ఏమన్నంటే ఓట్లు అడ్డం వచ్చినాయని చెప్పి తప్పించుకోవచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. మార్చి 3 తారీఖు నాడు ఎవరు గెలిచిండో చెప్తారు. అప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంటది. అంటే కొత్తగా ఏ పథకం మొదలు పెట్టొద్దు. అసెంబ్లీ ఓట్లప్పుడు రైతు బంధు పైసలు ఆపిండ్రు చూడుండ్రి, ఇప్పుడు కూడా అదే అవుతుంది అన్నట్టు. 26 తారీఖు నాడు మొదలు పెడుతున్నామని చెప్పిండ్రు. 4 రోజులు మస్తు పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి. సర్కారోళ్ళు సంధిలా మనం మందిలా. మళ్ళా 1 రోజుల దాకా ఏం అడిగేటట్టుండది. ఈ నడిమిట్లా పంచాయతీ ఓట్లు కూడా వచ్చినాయంటే అన్ని ఆంబుక్క పెట్టినట్టే. మళ్ళా 4 ఏళ్ల దాకా మళ్ళీ చూసేది ఉండదు, వాళ్ళు ఇచ్చేది ఉండదు. కానీ ఇయ్యకుండా ఉండటానికి కూడా పథకాలు మొదలు పెడుతున్నారు చూడుండ్రి. నిజంగా మీకు శాల్వతోని కాదు, పెద్ద పెద్ద టెంట్లతోని సన్మానం చేసినా తక్కువనే పోన్రి. రాష్ట్రంలో ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నదనుకోండి, ఎట్లుంటది? అధికారంలో ఉన్న పార్టీలు సంబరాలు చేసుకుంటారు. ప్రతిపక్ష పోలు అధికార పార్టీలను తిట్టుడు మీదనే ఉంటారు. ఎక్కడైనా ఇదే అవుతుంటది. కానీ రాష్ట్రంలో మాత్రం గమ్మతి కథ నడుస్తున్నదట. అదేందో చూద్దాం పారి. చూసుకుని మురువా చెప్పుకుని ఏడవా అన్నట్టే ఉన్నదట రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అధికారంలోకి వచ్చినందుకు సంబరం కంటే బాధే ఎక్కువైతున్నదట. ఈ మాట మేం చెప్తున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ కాడ ఇట్లా దీక్షకు కూర్చున్నారు. అధికార పార్టీలుండి ఇట్లా ధర్నాలు చేసుడేంది చెప్పుండ్రి. రేవంత్ సార్కు ఎంత చెడ్డ పేరు వస్తది మీరు ఇట్లా చేస్తే. ఇయర్ అవుతుంది, డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు. ఆ 9 అయింది, మళ్ళీ డిసెంబర్ వచ్చినట్టు. అయ్యో పైసలు లేవు కావచ్చు, తీయరాదుండ్రి. ఓ 4 వద్దులు అటు ఇటు అవుతుంది, దానికే ఇట్లా చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టందే తక్కువ అవుతుంది. రక్తం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాఫీ ఏది, ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడవుతుంది. ఇసుంటి అబద్ధాలు అద్దు. అరే తిప్పలే ఉన్నది కదా మీకు, మరి ఏం చేద్దామంటారు? టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి రేవంత్ రెడ్డి గారు. అన్ని మంచిగానే చెప్తున్నారు గాని భట్టి సారు తానా పైసలు లేవట, ఎవలియాలే మరి? కాదంటే 500 ఎకరాలు కాదు 1000 ఎకరాలు హైదరాబాద్ అమ్మేదాకా పూరత్తు గాని. వారెవ్వా ఈ కాకయ్యలో గాని రేవంత్ సారు ఏం చేస్తున్నాడో మొత్తం తెలుసుకున్నాడు. హైదరాబాద్ లా భూములు అమ్ముతున్న ముచ్చట, వాళ్ళ దోస్తులకు అప్పచెప్తున్న ముచ్చట కూడా ఊర్ల దాకా తెలిసిపోయింది.
కానీ కాంగ్రెస్ వాళ్ళే ఇట్లంటే పబ్లిక్ పరిస్థితి ఏంది చెప్పుండ్రి. పాపం ఏడాదికే ఇట్లా మాట్లాడితే ఇంకా 4 ఏండ్లు ఎట్లనో ఏమో పోండ్రి. చెయ్యి పాటోళ్ళు జబ్బకు సంచేసుకొని దేశం బోడే అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏదన్నా తిప్పలు వస్తే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం. ఏదన్నా దొంగతనమో ఏదన్నా లొల్లో అయిందంటే ఎంబడే స్టేషన్కి పోతాం, ఫిర్యాదు చేస్తాం. కానీ పోలీసు వాళ్ళకే తిప్పలు వస్తే ఎక్కడికి పోతారు? వాళ్ళ గోడు ఎవలకు చెప్పుకుంటారు పాపం. అగ చూడుండ్రి లొల్లి ఎట్లా నడుస్తున్నదో. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆపటానికి గిన పోయిండ్రా ఏందని అనుకునేరు. కాదుల్లో పోలీసు వాళ్ళ మీదకే లొల్లికొచ్చిండ్రు. రామగుండం కాడ అయింది ఇది. ఎన్టీపీసోళ్ళు కరెంటు తయారు చేసే ప్లాంట్ పెడుతున్నారు. దానికోసం నిన్న ప్రజాభిప్రాయ సేకరణ అయింది. అక్కడికి రాజకీయ పార్టీలను ఎవ్వలను రానియలే. మాజీ ఎమ్మెల్యేను, కారు పార్టీలను అరెస్టు చేసి మంచిర్యాల జిల్లాకు తీసుకుపోయిండ్రు. కానీ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వాళ్ళ మనుషులను వేసుకొని కార్లతోని రయ్యమని అటు దిక్కుపోయిండు. అగో అట్లా అందరు పోవద్దు, పోవాలనుకుంటే మీరు ఒక్కలే పోండ్రి, మిగిలినోళ్ళు పోవద్దని అక్కడున్న ఏసీపీ సారు ఆపిండు. నన్నే ఆపుతావా అని ఎమ్మెల్యే సారుకు కోపం అధికారులకెళ్ళి నడినెత్తికెక్కిందట. ఎవడా పాగల్గాడు నా కారునే ఆపుతాడా అని పోలీసు సారు మీదికే ఉరికిండు. ఎమ్మెల్యే గారే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా చూడుండ్రి ఏసీపీ సారు మీదికి ఎట్లా పోతున్నారో. కానీ తెలంగాణ పోలీసులకు తిప్పలే ఉన్నది పోండ్రి. ఓ దిక్కేమో పబ్లిక్ మీద, ప్రతిపక్షమోళ్ళ మీద సర్కారోళ్ళు చెప్పినట్టు కేసులు పెట్టాలి, లాఠీలు ఇరిగేటట్టు కొట్టాలి. అయినా కూడా వాళ్ళను దేకుతలేరాయే. సర్కారోళ్ళు చెప్పినట్టు ఆడినా పురుగుల కంటే అధ్వానం చూడబట్టిరి. పెద్ద పెద్ద చదువులు చదివి పోలీస్ కొలువు చేసుకుంటా వీళ్ళతోని మాటలు పడుడైతున్నదని చాలా మంది పోలీసోళ్ళు మస్తు బాధపడుతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంతన్ సారు పోలీసోళ్లను ఎట్లా తిట్టిండో ఎరికేనాయే. ఇప్పుడు ఆయననే పోలీసుల మంత్రి కుర్చీలో కూసుండే. ఇక ఇట్లా కాకుంటే ఇంకెట్లుంటదని ఇంకొందరు అంటున్నారు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్.